30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. మాస్టర్ లైక్ మీకు అంటే గ్రోతింగ్ అనేది నిజంగా ప్రతి పర్సన్ లైఫ్ లో చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో ఇప్పుడు మీ గ్రోతింగ్ ఎంత హ్యాపీనెస్ లో ఉంది? నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? మీ టార్గెట్స్ ఏంటి? నెక్స్ట్ ప్లాన్స్ అంటే ఫస్ట్ ట్రోఫీ కొట్టాలి సూపర్ జోడీ. ఈ మధ్యలో పాపం 2 మూవీస్ ఆఫర్స్ వచ్చాయి, క్లాస్ లో ఉన్నప్పుడే వచ్చాయి. అండ్ వాళ్ళ సాంగ్స్ కూడా పంపించారు. ఇప్పుడు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ సాంగ్ పంపించి దీనికి ఒక చిన్న డెమో చేసి పంపించాను మాస్టర్ అంటారు కదా. సో అలా నైట్ అంతా 2-3 సాంగ్స్ ప్రాక్టీస్ వచ్చాయి. చేశారు. ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ డే పాపం వాళ్ళు ఏ టైం ఇచ్చారంటే మాకు షో రేపు అన్నట్టు ఈ రోజు వాళ్ళు షూట్ గా అడిగారు. సో క్లాష్ అయినాయి అనమాట. Very 3 nice. సాంగ్స్ వచ్చాయి, 3 సాంగ్స్ క్లాష్ అయిపోయింది. అయ్యో. బట్ స్టిల్ ఏం కాదు అంటే చెప్పారు తర్వాత చేద్దాం మాస్టర్, ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. కప్పు ముఖ్యం బిగులు సో అంతేనా? మా ఫస్ట్ కప్పు ముఖ్యం Trophy. మాకు. ట్రోఫీ మీద ఉందంతా కూడా. ఎస్ మీకు స్టెప్స్ వేయిస్తున్నప్పుడు Hmm. మాస్టర్ ఇది కష్టం అని ఎప్పుడు అనిపించలేదా? అంటే మనసులో ఉంటుంది, బయటకి ఎప్పుడైనా చెప్పారా మాస్టర్ కి? కానీ పాపం మాస్టర్ ఎప్పుడు అంటే ఒకవేళ అది కష్టంగా ఉన్నా కూడా నాకు కష్టంగా చూపించలేదు. రిషిక అని ఒక అమ్మాయి ఉంటది మాతో మన పాటు assistant. ఎప్పుడు, నా assistant. మాస్టర్ అసిస్టెంట్. తనుజ గారు ఇది ఒకసారి చూడండి మీ వల్ల అవుతుందా అనేసి లైక్ లైక్ టేక్ ఆఫ్ నుంచి ల్యాండ్ వరకు ఎంత క్లియర్ గా చూపిస్తారంటే అది చూసి ఓ సింతనా ఓకే ఐ కెన్ డూ ఇట్, ఐ డూ. మాట తీసుకురండి మాస్టర్ నాతో ట్రై చేయండి నేను చేస్తానేమో అనేసి నేర్పించే బట్టి ఉంటది అంటారు కదా. నేను ఇంకొకటి తక్కువ టైంలో నా గురించి అర్థం చేసుకున్న ఒక మనిషి, నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా క్లోజ్ అయిన మనిషి అంటే నేను మాస్టర్ ని చెప్పొచ్చు సీరియస్ గా. సూపర్. బికాస్ చాలా మంది నా మైండ్ సెట్ ని అర్థం చేసుకోరు. దట్ ఈస్ బిగ్ డీల్ అనొచ్చు. నా మెంటాలిటీని అర్థం చేసుకోవడం అనేది, నన్ను అర్థం చేసుకోవడం అనేది అవ్వలేనిది. నేను చెప్తున్నాను కదా, బికాస్ అందరికీ మేబీ నేను చాలా మంది కనెక్ట్ అవ్వట్లేదేమో అండ్ నాకు ఎక్కువ ఫ్రెండ్స్ లేరేమో. తక్కువ టైంలో ఇంకొకటి చెప్పాలంటే ఈ ఇయర్ లో 2024 లో నేను నా ఫ్యామిలీ కన్నా ఎక్కువగా ఉండేదే మాస్టర్ తో. యాక్చువల్లీ ఎక్కువ ఫోన్ కాల్స్, ఎక్కువ కాన్వర్సేషన్స్, మొత్తం ప్రాక్టీస్ ఫ్యామిలీతోనే లేను నేను. మొత్తం కంప్లీట్ డాన్స్ ప్రాక్టీస్ అది ఇది 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 అనేసి. సో దట్ మాస్టర్ అంత బాగా అర్థం చేసేసుకున్నారు. ఈవెన్ దో మాకు ఎక్కడ ఒక క్లాష్ అన్నట్టు గానీ అది ఇది చేశారు. ఇద్దరిలో ఒక బేసిక్ గా fire. కృష్ణ మాస్టర్ మెంటాలిటీ కూడా ఏంటంటే చాలా కూల్ అండ్ కామ్ గోయింగ్ అన్నమాట. అంటే మాకు తెలిసినంత వరకు ఎవరితో ఏ గొడవ ఎప్పుడు మేము చూడలేదు. గొడవ లేదు. చాలా ప్లెజెంట్ గా ఉంటారు, తన వర్క్ తను చేసుకెళ్ళిపోతారు, ఎవరితో సంబంధం ఉండదు. మేము ఎప్పుడు అలానే అనుకుంటాం. మేబీ వర్క్ అందుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. True. That is ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ వర్క్ ఉంటది ఎనీ టైం. మీ ప్రపంచం మా- ఇది. మార్నింగ్ లేగుస్తేనే గుడ్ మార్నింగ్ అంటారు మ్యామ్ కి. అయ్యో ప్రాక్టీస్ ఎప్పుడు లేస్తామో అప్పుడు. లేగుస్తానే ఫస్ట్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు తనుజ గారికి మొన్న షో అయిపోయింది, ఆ షో అవ్వలేదు ఇంకా. Shoot. మన పర్ఫార్మెన్స్ అయిపోయింది. Hmm. పర్ఫార్మెన్స్ అయిపోయి వచ్చి కూర్చున్నాం. వేరే వాళ్ళతో జరిగేసరికి రేపటి నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దామా. నేను ఈ రోజు ఎప్పుడు అయిపోతుందా అని వెయిట్ చేస్తుంటే రిలాక్స్ అవుదాం అంటే రేపటి నుంచి ప్రాక్టీస్ అంటారేంటి మీరు? పాపం అండి. లేదు యాక్చువల్లీ నేను ఎప్పుడు ఒక్కొక్కసారి తన్ను గారు వేరే ఏదో మాట్లాడుతుంటే నేను నా ప్రపంచంలో ఉండిపోతా, నాకే తెలీదు. ఏదో మాట్లాడుతూ ఉంటారు, నన్ను ఏదో అడుగుతూ ఉంటారు, నేను అలా కూర్చొని స్టెప్స్ డిజైన్ చేసుకుంటారా? కంపోజిషన్ లో ఉంటా. ఏం అర్థం కాదు, మళ్ళీ నేను ఏం చెప్పారు మీరు అనేసరికి సైలెంట్ అయిపోతారు. అలా చాలాసార్లు జరిగాయి. అంటే ఇప్పుడు ఎక్స్పెషల్లీ తనుజ గారి కోసం అంటే ఎలాంటి స్టెప్స్ చేస్తే దీనికి బాగుంటుంది? బార్బీ డాల్ లా ఉంటారు. ఏమైనా అలాంటి పర్ఫార్మెన్స్ ముందు ముందు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అన్ని ట్రై చేపించేసాం కదా, అన్ని అంతా రకాలుగా అవే. కొరియోగ్రఫీ చేశాను. సినీ ఫినాలీలో ఇంకేం మిగిలిందిరా దేవుడా? నేను అందరికి కాల్ చేసి, నా ఫ్రెండ్స్ ఎవరైనా నాకు కాల్ చేస్తే, లేకపోతే మా మమ్మీ డాడీ కాల్ చేస్తే, ఈవెన్ కృష్ణ మాస్టర్ కాల్ చేసినా కూడా ఏం చేద్దాం, మీకు ఏం కావాలో చెప్పండి అంటే నేను ఏమనేది, షారా నేను కావాలింది ఇస్తారా? నేను కావాలని చేస్తా, పక్క పక్క అని అంటే ఈ మంత్ 15th ని డిలీట్ చేసేయండి. ఆ రోజు షూట్. ఫ్రెండ్స్ అందరినీ అవునా నీకంత ధైర్యం ఉందా, నువ్వు అంత స్ట్రాంగ్ గా అయితే April 15th ని డిలీట్ చేసే. పాపం. షూట్ డే వస్తుంది అంటే టెన్షన్ మామూలుగా ఉండదు తను గారికి. ఇంకా కాస్ట్యూమ్స్ రెడీ చేసుకోవడం, కాస్ట్యూమ్స్ అన్ని ఒకవైపు వెళ్ళిపోతుంటది. మెయిన్ టెన్షన్ డాన్స్ ది.
ఇంకేం లేదు, డాన్స్ మన ప్రాక్టీస్ చేయాలి, ఇంకా చేయాలి. ఒక్కోసారి బాడీ సపోర్ట్ చేయదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తాం, నైట్ అంతా చేసిన రోజులు ఉన్నాయి, కంటిన్యూస్ గా నైట్ అంతా చేసి సిక్ అయిన రోజులు ఉన్నాయి. స్టేజ్ వెళ్ళే బిఫోర్ ఏడ్చిన రోజులు కూడా అండ్ అయ్యో. పర్ఫార్మెన్స్ బాడీ సపోర్ట్ చేయట్లే బికాస్ ఇంకా 5 days ఉంది అనేసరికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది కదా. ఎంత వెయిట్ లాస్ అయ్యారు మ్యామ్? ఆల్మోస్ట్ 4 అయ్యా. క్రెడిట్స్ నేను కూడా తగ్గిపోయా. అయితే Hard ఈజీగా work అయిపోయా. ఏడ్చుకుంటూ నా బాడీ నా మాట వినట్లేదు, నా బాడీ నా మాట వినట్లేదు, నా బాడీ నాకు సపోర్ట్ చేయట్లేదు, స్టెప్స్ గుర్తుకున్నాయి, మీరు చెప్పినట్టు చేస్తా బట్ డ్రై లాగేస్తుంది బాడీ. సమ్మర్ ఎలా ఉంది చూసారా? మన స్టేజ్ పైన అయితే గాలి కూడా ఉండదు లోపల. ఎట్లాగా ఉంటదంటే అంటే అండి బేసికలీ ఇది మాకు ఒక ఐడియా ఉంటుంది. డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తాం కదా, లైక్ ఎనీ స్టేజ్ అండ్ టేక్ ఇట్ యాజ్ ఎనీ రియాలిటీ షో. స్టేజ్ మీద మనం నించున్నప్పుడు మన ముందు కొన్ని రేస్ ఆఫ్ లైట్స్ ఉంటాయి, ఎనర్జీ. ఆ లైట్సే, అంత పెద్ద స్టేజ్ ని కవర్ చేసే లైట్సే మన 30% 30 to 40% ఆఫ్ ఎనర్జీ లాగేస్తాయి. నార్మల్ గా మనం నించుంటేనే ఒక 5 minutes నించుంటే స్టేజ్ మీద ఏసీ లేకపోతే ఏసీ ఫ్లోర్ లో స్వెట్ అయిపోతాం. ఆ లైట్సే మన ఎనర్జీని సగం లాగేస్తాయి. అదొకటి. ఇంకొకటి పర్ఫార్మెన్స్ బాగా రావాలనే టెన్షన్, అన్ని గుర్తుండాలి. మళ్ళీ దాంతో పాటు ఎక్స్ప్రెషన్ ఇచ్చి చేయాలి, ఎనర్జీ పెట్టి చేయాలి, ద బెస్ట్ ఇవ్వాలి. నాకెంత టాస్క్. సో ఇన్ని ఉంటాయి కదా, మాకు ఐడియా సింపుల్ ఉంటుంది. గా ఒకటి చెప్పనా, మేబీ నేను ఇయర్ అంతా హ్యాపీగా ఉండిపోవచ్చేమో, అన్ని కష్టాలు Already అయిపోయింది. డన్ విత్ ఇట్. రిమైనింగ్ అంత 7-8 months కష్టాలన్నీ హ్యాపీగా 3-4 months లో ఈజీగా అయిపోయాయి. నేను చెప్తున్నాను పక్క కదా, నుండి చూసాను నేను యాక్చువల్లీ. ఒక కొరియోగ్రఫీని మ్యాచ్ చేయాలి, ఒక కోరియోగ్రఫర్ ని నేను మ్యాచ్ చేయాలి, దాంతో పాటు ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని నేను క్యారీ చేయాలి. ఇట్స్ నాట్ సో ఈజీ. అండ్ ఆల్సో నేను 1 minute చేయడమే ఎక్కువ. అది కూడా లైఫ్ లో Usual గా. ఫస్ట్ టైం ఇవ్వండి. దిస్ ఇస్ మై ఫస్ట్ ఎవర్ డాన్స్ రియాలిటీ షో. అవును, అవును. అప్పుడే పుట్టిన పాప ఎలా Born baby. ఎక్కడ Ah. ఆల్రెడీ ఒక 10th క్లాస్ చదువుతున్న పర్సన్ ఎక్కడ అలా అయిపోయింది. మీ సో ఇద్దరిది. సో దాన్ని ఇప్పుడు చూస్తే షీఈ్ ఈక్వల్ టు మీ. అంటే ఆ జర్నీ, ఆ ప్రాక్టీస్, ఒక్కొక్క షెడ్యూల్ మాకు ఇచ్చిన ఒక 10 to 12 days ఆఫ్ ప్రాక్టీస్, అంత డెడికేషన్ లేకపోతే అది రాదు కదా. సూపర్. అండ్ తను ఎంత బాధలో ఉన్నా, ఎంత సిక్ ఉన్నా కూడా మెడికేషన్స్ చేసుకుంటూ వచ్చి Practice ప్రాక్టీస్ లో. చేసి మళ్ళీ వెళ్ళి నైట్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ రెడీ. అంటే ఇప్పుడు మా ముందు వచ్చి ఎనర్జీగా లేకపోతే మేము డల్ అయిపోతాం కదా. అవును, అవును. లేదు, అవన్నీ చూపించకూడదు అని చెప్పి మా ముందు వచ్చి ఎనర్జీగా మమ్మల్ని పుష్ చేసి గ్రేట్ మెమోరీస్. నిజంగానే మీరు ఆ డాన్స్ లో కూడా క్లాసికల్ దీంట్లో కూడా సేమ్ మాస్టర్ చేసినట్టే చేసేసారు కదా. మైకేల్ ఫ్లోర్ మీద అలా ఫ్లోర్ క్లీన్ చేసుకుంటే వెళ్ళిపోతున్నారు పడుకొని. అంటే మళ్ళీ మాది ఎలా ఉంటుందంటే, ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని రావు, ఎంత ట్రై చేసినా డిసప్పాయింట్ అయిన రోజులు ఉన్నాయి. అట్లాంటివి స్టేజ్ మీద కొన్ని మ్యాజిక్ లాగా పర్ఫెక్ట్, అండ్ మేమే షాక్ అయిన రోజులు కూడా ఉన్నారు. భలే వచ్చేసింది కదా మూమెంట్, మనకి రిహర్సల్ అంత కష్టపడితే రాలేదు. సో కొన్ని మిరాకిల్స్ అయినాయి అలాగా. Okay. 8 o'clock కి డాన్స్ స్టూడియోకి వెళ్తే మార్నింగ్ 7 o'clock వరకు ప్రాక్టీస్ చేసుకొని 7 o'clock కి బయలుదేరి అన్నపూర్ణ 7 acres కి 9 o'clock కి రీచ్ అయ్యి 9 to 1:30 వరకు మనం స్టేజ్ Technicals. రిహార్సల్ టెక్నికల్స్ ని చూసుకొని స్టేజ్ పైన చూసుకొని 2 o'clock 3:30 కు ఇంటికి వెళ్ళి అప్పుడు తిని పడుకొని ఒక 4, 5, 6 3 hours పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ నైట్ ప్రాక్టీస్ వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఈ gap ఇంకెప్పుడు లో. పడుకున్నారు? లేదు, హాస్పిటల్లో పడుకున్నా. సరే ఎక్కించుకొని ఆవిడ చెప్ప కాదు, అది లేదు, యాక్చువల్లీ ఎవరి 2-3 దగ్గర days వీడియో ఉంది, నా hospital ఫ్రెండ్ లోనే దగ్గర ఉండిపోయారు. వీడియో ఉంది. సెలిన్ పెట్టారు, పెట్టి పడుకోమా అని అంటే నెక్స్ట్ స్టెప్ పడుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు మైండ్. అంటే రేపు షూట్, బికాజ్ మేము బిఫోర్ దట్ ఒక 1 week మొత్తం నైట్ అంతా ప్రాక్టీస్ చేసి ఆల్రెడీ చాలా సిక్ అయిపోయి ఉన్నాము. అండ్ దాని తర్వాత టెక్నికల్స్, అంటే మార్నింగ్ వరకు ప్రాక్టీస్ చేసుకుని డైరెక్ట్ స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయి టెక్నికల్స్ చూసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్ మనకి. లైటింగ్స్ ఇవన్నీ చూసుకుంటాం, అండ్ అక్కడ కూడా మనం ఫుల్ ఆన్ గా చేయాల్సి వస్తుంది. అలా చేసేసరికి కంప్లీట్ ఎనర్జీ డౌన్. మేమైతే మనకు అలవాటు, మనం Yeah, ఎలాగో అలాగా yeah. కొంచెం తట్టుకోగలము. అండ్ తను ఇంటికి వెళ్ళిపోయేసరికి చూస్తే ఇంటికి వెళ్ళారు అనుకున్నాను నేను. అట్లా అనుకున్నాను నేను. కట్ చేస్తే ఈవినింగ్ ఎప్పుడో నాకు తెలిసింది ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నారు, అడ్మిట్ అయ్యారు అని చెప్పి. తర్వాత అక్కడ సెలైన్ ఎక్కించినా కూడా రేపు మార్నింగ్ షూట్, ఫుల్ ప్రాక్టీస్ చేస్తున్నారంట.
Like 4 నేను o'clock కి మెసేజ్ చేశాను, మాస్టర్ ఆ సాంగ్ పంపిస్తారా అవును. ఒక్కసారి. లైక్ చాలా అంటే ఒక పర్ఫార్మెన్స్ వెనకాల అయితే చాలా అంటే చాలా స్ట్రగుల్ ఉంది. చాలా మంది అనుకోవచ్చు మేబీ, ఓ ఎవరు చేయలేనిదా, ఓ వీళ్ళే చేస్తున్నారా, ఎవరు హార్డ్ వర్క్ చేయలేదా. అంటే వీళ్ళే బోర్న్ చేస్తారా బేబీకి అని. ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆల్సో అనదర్ థింగ్ ఇస్, అందరి బాడీ ఒకలాగే ఉండదు, ఉండదు. అందరి స్టామినా ఒకలాగే ఉండదు. కమ్ టు మీ, నేను చాలా వీక్, నేను సెన్సిటివ్ అని చెప్పొచ్చు. నేను చాలా ఆవిడ sensitive. స్కిన్ కూడా నేను ఇప్పుడు పట్టుకొని ఏదైనా మూవ్మెంట్ చేస్తే ఆ పట్టుకొని ఒక 5 minutes తర్వాత చూస్తే అక్కడ మార్కులు పడిపోయి ఉంటాయి. అయ్యో నేను అంత సెన్సిటివ్ స్కిన్. నాకు లైక్ హ్యాపీగా ఆ నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయడం వచ్చు, కానీ కష్టపడి హార్డ్ వర్క్ చేసి వర్క్ చేయడం అనేది నా వల్ల కాదు. నాకు నా బాడీ, బికాస్ చిన్నప్పటి నుంచి నాకు ఆ అలవాటు లేదు. ఈ మధ్యలో నేను మా మమ్మీ చాలా సారి తిట్టిన రోజులు ఉంటూ, మా అమ్మమ్మకి కూడా, ఎందుకు నన్ను ఇట్లా ఇది చేశారు, చిన్నప్పటి నుంచి నాకు ఏదైనా వర్క్ చేపిస్తూ నన్ను కొంచెం స్ట్రాంగ్ గా పెంచొచ్చు కదా. నన్నే ఇట్లా అనుకుంటే నా అక్క చెల్లి ఇద్దరు దేవర్ లైక్ బ్లెస్డ్ అనొచ్చు, వాళ్ళకి ఎలాంటి టెన్షన్స్ లేదు, ఏమీ లేదు. ఇప్పటికి కూడా మా ఇంట్లో చూడు, ఆలోచించు, ఎందుకు చేస్తే చేయలేకపోతే అని అంటారు. ఇప్పుడు నేను ఒక కోరియోగ్రఫర్ తో ఉన్నాను, ఐ కాంట్ టేక్ లైక్ బ్యాక్ స్టెప్, ఐ హ్యావ్ టు డూ, అంతే కదా. సో తర్వాత మాస్టర్ కూడా అంతే సపోర్ట్, అంతే ఎంకరేజ్ ఉండడంతో ఓకే, ఏది జరిగినా అది జరగని, మనం విన్ అవ్వడానికి ఎంత కష్టపడాలో పడదాం, ప్రాబ్లమే లేదు. ఈ మంత్ అంతా నిద్ర లేకపోయినా పర్లేదు, నెక్స్ట్ మంత్ మొత్తం పడుకుందాం, విల్ డూ. Yeah. సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.